హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ ముచ్చట్లు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం శ్రీశైలంకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలధార పంచదార అనే ప్రదేశం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ మీరు చూస్తున్నది పురాణాల ప్రకారం శివుడి యొక్క పాలభాగం నుంచి అలాగే పంచతత్వం నుంచి వెలువడింది అంటారు. సో ఎంతో అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటర్ ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా ఎంతో ప్లెజెంట్గా ఉందండి వెదర్. కానీ మేము వెళ్ళింది జనవరి మంత్లో. సో ఇక్కడ చాలా బాగుంది. కొద్దిగా మెట్లు దిగి కిందకి వెళ్తే అప్పుడు మనకి పాలధార పంచదార కనిపిస్తాయి అన్నమాట. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ లాగా కూడా ఉందన్నమాట ఇది. సో ఇది ఏంటంటే మనకి ఎంతో రమణీయమైన ప్రకృతి మధ్యలో వెలిసి ఉన్న ఈ శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రం, మల్లికార్జున స్వామి క్షేత్రము ఈ దగ్గరలో ఉంది. శ్రీశైల మల్లికార్జున స్వామి గురించి అలాగే భ్రమరాంబిక అమ్మవారి గురించి మనకి శంకరాచార్యుల వారు రచించిన శివానంద లహరి, భ్రమరాంబిక అష్టకం రెండూ కూడా ఆయన ఈ ప్రదేశంలో ఉన్నప్పుడే రచించారని ప్రతీతి. ఇక్కడ మనకి చూస్తే దూరంగా నల్లమల అడవులు అన్నీ కనపడతాయి. అలాగే చాలా చాలా అద్భుతమైన చెట్లన్నీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా ఎంతో రమణీయంగా కనపడతాయి. ఇక్కడ మనకి దుకాణాల్లో వాళ్ళు చందనం చెక్క, ఇక్కడ సంవత్సరం పొడుగునా కూడా వాటర్ ఇలాగే ఉంటుందండి. సో నేను జనవరి మంత్లో వెళ్ళినప్పుడు ఇలా ఉంది. వర్షాకాలం తర్వాత వెళ్తే ఇంకా చాలా ఎక్కువగా వాటర్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ మనం కనుక తాగితే చాలా వరకు మనకి చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిపోతాయి అంటారనమాట. ఈ వాటర్లో అంత మూలికలు అవన్నీ కూడా ప్రజెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది న్యాచురల్గా ఉన్న వాటర్ ఫాల్లోంచి వస్తుంది. శ్రీశైలం అడవుల్లో ఉన్న ఆ మూలికలు అవన్నీ కూడా ఇందులో కలుస్తాయి కాబట్టి. సో ఇక్కడ చూస్తే నాకు సరదాగా అనిపిస్తుందండి. కోతులు అవన్నీ కూడా చక్కగా ఆడుకుంటున్నాయి. అవి కూడా చూసామన్నమాట. సో అవి మనల్ని ఏమీ హామ్ చేయట్లేదండి. ఆ కోతులు అనేవి జస్ట్ మన దారి మనం వెళ్ళిపోవచ్చు అనమాట కిందకి. అవి అలా కూర్చుని ఉన్నాయన్నమాట, ఒక ఫ్యామిలీ లాగా. ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అక్కడ మనకి చూస్తే దారిలో ఉన్న షాపులో ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఇక్కడ మేము కస్తూరి కూడా తీసుకున్నాము. విడిగా కస్తూరి కాయలు కొనొచ్చు, లేకపోతే కస్తూరి మొత్తం వాళ్ళు పౌడర్గా చేసి చిన్న డబ్బాలో పెట్టి కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ చూస్తే మీకు చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటే శివలింగం. ఆ శివలింగం మీద కంటిన్యూస్గా వాటర్ పడేలాగా వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. ఎంతో అద్భుతంగా అనిపించింది. సో మనము కూడా కొద్దిగా జలం వాటర్ తీసుకొని మనం కూడా శివలింగం మీద అభిషేకం చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్.